మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ అయితే కిచెన్ రూమ్లో ఏమో చేస్తుంది, పోయి చూద్దాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అన్ని మీద ప్రాంక్ అయితే చేస్తున్నాం. చాలామంది అడిగిర్రు అన్ని మీద ప్రాంక్ చేయండి అని. సో అందుకనే అన్ని మీద ప్రాంక్ అయితే చేస్తున్నాం. సో అదేం ప్రాంక్ అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. ఓకేనా? వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. సో మా మమ్మీ అయితే కిచెన్ రూమ్లో ఏమో చేస్తుంది, పోయి చూద్దాం. మా అన్న అయితే కిందికి పోయింది, గొల్లం కూడా పెట్టేసుకున్నాం. మళ్ళీ మా అన్ని మధ్యలో సడన్గా వస్తాయని. సో అట్లా గొల్లం అయితే పెట్టేసినాం. మా మమ్మీ అయితే ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే పన్నీర్ పన్నీర్. సో ఏం చేస్తున్నావు? పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. వావ్, పన్నీర్ బిర్యానీ. అదేంది అక్కడ ఉంది ఆ పొయ్యి మీద? బాస్మతి రైస్ చూపి. ఇట్లయితే గ్రేవీ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి. ఓకే. అయితే ఇంకా బిర్యానీ చేస్తున్నాం కదా, పన్నీర్ బిర్యానీ అనేసి. సో మీరు ఇట్లా హనీ మీద ప్రాంక్ చేయమని అడుగుతారు కదా. సో హనీ అయితే లేదు కదా అనేసి ఇప్పుడు చేస్తుంటే ఒక ఐడియా అయితే వచ్చింది, హనీ మీద ప్రాంక్ చేద్దామని. సో అదేంటంటే మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ బల్లి ఉంది. సో ఇప్పుడు రైస్లోనైతే నేను ప్లాస్టిక్ బల్లి వేసి అయితే మా ఆనికైతే ఇద్దాం అనుకుంటున్నాం. మా ఆని రియాక్షన్ ఎట్లుంటుంది? పాపం బల్లి తెచ్చి కిచెన్ రూమ్ లో పెట్టుకోమెల్లా. పన్నీర్ బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం, ఎప్పటి నుంచి అవుతుందా అనేసి వెయిట్ చేస్తుంది. సో కింద అయితే ఒక అమ్మాయితోటి పాప ఉంటుంది కింద, ఆ పాపతో అయితే ఆడుకుంటుంది అప్పుడప్పుడు పోయి. సో ఇప్పుడు ఇట్లా కిందికి అయితే పోయింది. అందుకే మేము ఇద్దరం కలిసి అయితే ప్లాన్ చేసినాం. మా అమ్ములు నేను కలిసి అయితే బిర్యానీ అయిపోయినా మా డాడీకి కూడా తెలుసు. మా ముగ్గురం కలిసి మా అన్ని మీద రివెంజ్ చేస్తున్నాం. రివెంజ్ ప్రాంక్ అని. బల్లి కావాలా? నేను పోయి బల్లి వేస్తా. సో బల్లి అయితే అడుంది, దాచి పెట్టినాం. బల్లి డాడీ ఫ్రెండ్స్, బల్లి అయితే ఇస్తున్నాం. ఇది రియల్ బల్లి కాదు, ప్లాస్టిక్ బల్లి, మీకు ఆల్రెడీ తెలుసు. సో హనీ మీద ప్రాంక్ అయితే వేద్దాం. మా హనీ రియాక్ట్ అవుతుందో కాదో, ఎందుకంటే రియల్ బల్ అయితే భయపడుతుంది, ప్లాస్టిక్ బల్కి అంత భయపడదు అని. భయపడదు మమ్మీ అని. చూద్దాం ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుందా లేకపోతే సక్సెస్ అవుతుందా చూద్దాము. సో బల్లిని అయితే నీట్ గా కడిగిన అనమాట నేను. కడిగినాము, ప్లస్ మళ్ళా కొంచెమే రైస్ వేసి పెడతాము. ఆ రైస్ అయితే అసలు ఆయన అయితే తిననియను, ఎందుకంటే మళ్ళీ ఎందుకు అనేసి జస్ట్ అన్నము మధ్యలో అప్పుడు చూస్తుంది కదా ఆ మూవీలో ఏమో ఉందనేసి ఎట్లా రియాక్ట్ అవుతుంది అంతే. ఎందుకంటే ఫస్ట్ అయితే రైస్ కొంచెమే పెడతా ఫ్రెండ్స్. ఆ రైస్ అయితే అసలు తిననియను నేను, జస్ట్ ప్రాంక్ కోసం మాత్రమే అడుగుతారు కదా అనేసి అయితే చేస్తున్నాము. నువ్వు పక్కన జరిగే కదా నుంచి నూకుతున్నావేంటి మమ్మీ? సో చూద్దాం మా హనీ రియాక్షన్ ఎట్లుంటుందో. అప్పటి వరకు వెయిట్ చేయండి, మా బిర్యానీ అయ్యేసరికి వెయిట్ చేయండి. జస్ట్ ఒక 5 నిమిషాలు దమ్కేస్తే అయిపోతుంది. అయిపోయిందంటే ఆల్మోస్ట్ బిర్యానీ అయితే. బిర్యానీ మొత్తం ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు ఫ్రెండ్స్. ఇంకా ఒకవేళ మీరు కామెంట్ చేయరు పన్నీర్ బిర్యానీ మీరు ఎట్లా చేసుకురో చూపియండి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి అయితే మళ్ళీ పన్నీర్ బిర్యానీ చేసి అయితే వీడియో తీస్తా ఎట్లా చేసిన. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. చికెన్ బిర్యానీ అవి చేసినా కానీ పన్నీర్ బిర్యానీ అయితే, ఎగ్ బిర్యానీ చేసిన, చికెన్ బిర్యానీ చేసిన, పన్నీర్ బిర్యానీ అయితే ఇప్పుడే చేస్తున్నా. నెక్స్ట్ మటన్ బిర్యానీ అనుకుంటా ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ ఇట్లా ఎప్పుడు చేయలేదు, అది ఇట్లా ఒకసారి ట్రై చేస్తా. ఈ రోజు అయితే యూట్యూబ్ లో చూసుకుంటే చేసిన ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మీ బిర్యానీ రెడీయా? సో ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్, స్మెల్ అయితే మస్తు ఫ్రెండ్స్. ఏదైనా చేస్తే కిచెన్ అంతా ఇట్లా అయిపోతుంది. మమ్మీ కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ. చూపిస్తాం. ఓకే, పన్నీర్ బిర్యానీ పొగలు వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే హనీ కింద కదా, ఇప్పుడైతే దీంట్లో అన్నం వేసి మధ్యలో బల్ల అయితే పెడతాము. మధ్యలో పెడదామా? పెట్టు, కొంచెం వేద్దాం రైస్. చూడుర్రి, అలాగ అనిపిస్తూనే లేదు. చూడుర్రి బల్లి చూసినా బల్లి. నాకు తెలిసి హనీ చాలు, నాకు తెలిసి హనీ రియాక్ట్ అవుతుంది.
పన్నీర్ ముక్కలు వేయలే. పన్నీర్ ముక్కలు వేస్తే గుర్తుపడుతుంది. పన్నీర్ ముక్కలు వేయలే నాకు అది ఇట్లా అంటుంటే అలా అది తేలుతుంది కదా, అప్పుడు అవి రియాక్షన్ ఎట్టుంటే చూద్దాం భయపడుతుంది అనేది అనేసి నువ్వు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయకి. ఏంది గిట్లుంది అది అన్న చాలు అన్నం మళ్ళీ వేస్ట్ అయితే కొంచెం గ్రేవీ లాంటిది వేస్తున్నా. మనం ఇట్లా పెట్టేసుకున్నాం ఎందుకంటే పిల్లుకొని వీళ్ళుకొని పెడుతుంటా. రాగానే అనేక ప్లేట్ ఇచ్చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని రమ్మని. ఫ్రెండ్స్ మేమైతే పన్నీర్ బిర్యానీ చేస్తుంటే వీడియో తీసుకుంటాము అని చెప్పినాము. ఇంకా నేనైతే ఆడుకొని ఇంకోతా అంటే సరే అయితే అని చెప్పిన. రాగానే మాత్రం అస్సలు తెలియదు మా అనికేది. ఓ ఇంతసేపు ఆడుకొని వచ్చినావు కదా, చేయగలుగుచ్చుకోపో. ఏం చేసినావు ఏదారాక లేదు ఏం లేదు చేయి కడిగింది. అప్పుడే అడిగినా ఆగు పన్నీర్ ముక్కలు వేసినాక ఫస్ట్ పెట్టేసేసా. పన్నీర్ ముక్కలు ఉన్నాయి అందరి దాంట్లో. నేను అలా పడేరా అని లేవు నీ దాంట్లో వేయలే. బల్లి ఎట్లా వచ్చింది అలా ఇప్పుడు తిన్నానే. అయ్యో మమ్మీ నేను తిన్నా. చచ్చిపోయినట్టుంది, అది ఉడికి చచ్చిపోయిందా ఏమో. బిర్యానీ అంతా వేస్ట్ ఇప్పుడు. ఇక నాకేమెరక చచ్చిపోయినట్టుంది, ఉడికిపోయినట్టుంది. అలా మూత పెట్టమ్ములు అని చెప్పిన, మూత తీసేసినట్టు అలా పడ్డట్టున్నది. నేను ఒక్క ముక్క పెట్టుకోలే కదనే. అయ్యో నా బిర్యానీ అది ఏంది అసలు ఇంతవరకు కదులుతలే. ఏడ ఉంది చచ్చిపోయినట్టున్నది. ఏమన్నా కానీ మంచిగా బిర్యానీ పోయింది అనుకున్నా. నిజంగా భయమైందా? నిజంగా భయపడ్డావా? మరి సడన్ గా తీయడం పడితే ఎట్లుంటది? అంత బిర్యానీ వేస్ట్ అయిపోయింది. వచ్చేటప్పుడు ప్రాంక్ సుశీల ఫ్రెండ్స్, ఇది మా ఆయన మీద ఇట్లయితే ప్రాంక్ చేసినాం. ఇక మా ఎట్లా రియాక్ట్ అయింది పాపం. బిర్యానీ మొత్తం వేస్ట్ అయిపోయింది అనుకుందట. ఇలా మాత్రం నేను తిన మొత్తం పడేస్తాం అలా తింటున్నాం కదా, వేస్ట్ చేయకు. సో ఫ్రెండ్స్ ఇది మా ఆయన మీద ప్రాంక్ ఇవ్వడం చిన్న ప్రాంక్ అయితే ఇట్లా చేసినాం. ఇక సో ఇది మా వీడియో ఫ్రెండ్స్. మా వీడియో ఏమనుకున్నావు? బిర్యానీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.